ఇక్కడ కేవ్ టెంపుల్ అని ఉంది అనమాట, ఈశ్వరుడు. సో అది చూడడానికి వచ్చాము. చీకటి అయిపోయింది, 7:30 క్లోజ్. చూద్దాం ఉందో లేదో. గుడి టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 7 గంటలకు ఓపెన్ చేస్తే 12 గంటలకు క్లోజ్ చేస్తారు. మళ్ళీ సాయంకాలం 5 గంటలకు ఓపెన్ చేస్తారు. 5 గంటల నుంచి 7 గంటల వరకు, 7:30 వరకు. ఇది రామలింగేశ్వర స్వామి గుడి అనమాట. దీన్ని కేవ్ టెంపుల్ అని కూడా అంటారు. పులిమాము అని ఏరియా ఉందన్నమాట. మనకి రాయల్ మీనాక్షి ఇప్పుడు వచ్చాం కదా, దాని పక్క నుంచి ఆ పక్క రోడ్లోంచి వస్తే ఈ లోపలికి ఈ గుడి ఉందన్నమాట. అంటే లోపలంతా గుహలాగే ఉంటుంది మనకి, ఎందుకంటే మనకి నెత్తికి తగిలేంత హైట్ ఉంటుంది కొంచెం ఫ్రంట్లో అయితే. ఇంకా వెనక్కి వెళ్ళి కొద్ది అయితే మనం ఇంకా నడుము ఉంచుకొని నడాలన్నమాట. అంత హైట్ కొంచెం కిందకు తక్కువ ఉంటుంది హైట్. గుర్తుంది నాకు ఈ టెంపుల్. ఇక్కడ లోపల శివలింగాన్ని ప్రతిష్ఠించారు. రామలింగేశ్వర స్వామి శివలింగం ఉంటుంది. ఇప్పుడు మనకి నైట్ కదా, అందువల్ల ఇక్కడ ఏంటంటే లైటింగ్ ఇటు సైడ్ దేవుడి సైడు లైటింగ్ ఎక్కువ ఉంది. ఆ కోసకి చివరికి ఏంటంటే లైటింగ్ కొంచెం తక్కువ ఉందన్నమాట. చాలా చీకటిగా ఉంది అటుపక్క. అందుకని చెప్పి మనం ఇప్పుడు గుడికి వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం, దేవుడి దర్శనము. లోపల మాత్రం లైటింగ్ బాగా పెట్టారు, కాంతిగా కనబడుతుంది. మెయిన్ ఏంటంటే ఇది బీజీఎస్ నేషనల్ పబ్లిక్ స్కూల్ పక్కన ఉంది ఈ గుడి. అంత పబ్లిసిటీ లేదు ఈ గుడికి. చాలామందికి తెలియదు ఇక్కడ గుడి ఉందని కూడా తెలియదు, ఇక్కడ ఒక కేవ్ టెంపుల్ ఉందని చాలామందికి తెలియదు. అందుకే మేము ఎవరో చెప్తే వచ్చాం అనమాట, చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి. అంటే లోపల ఏంటంటే మామూలు చాలా సింపుల్గా ఉంది అనమాట. మామూలుగా శివలింగం, రామలింగేశ్వర స్వామి శివలింగం ఉంది. అలాగే పక్కన 3 దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఇంకా పూజారులు అయితే అంత హంగామా ఏం చెయ్యట్లేదు, దీపం పెట్టి వెళ్ళిపోయారు. మనం ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే కేవ్ అయితే మాత్రం చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది. మనకి ఏంటంటే చల్లగా ఉంది లోపల, ఏసీ పెట్టినట్టు చాలా కూల్గా ఉంది. అలాగే కిందనంతా గ్రానైట్తో చేశారనమాట ఫ్లోరింగ్. పైన మాత్రం అంటే మనం మాట్లాడితే ఎక్కువ వస్తుంది, అంటే రీసౌండ్ వస్తుంది అనమాట. చాలా స్లోగా మాట్లాడాలి, ఎందుకంటే లోపల చాలా ఖాళీ ప్రదేశంగా ఉంది కదా, అందువల్ల. కూర్చొని అంటే మెడిటేషన్ చేసుకోవడానికి కానీ, అంటే ఏదైనా ధ్యానం చేసుకుంటూ కూర్చొని ప్రశాంతంగా హాయిగా కూర్చుందాం అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక్కడ. నాకైతే లోపల చాలా బాగా నచ్చింది. ఇలా ప్రదక్షిణ చేసుకుందాం అని చెప్పేసి చుట్టూతో గుడి చుట్టూ తిరిగితే లోపల కూడా కేవ్ ఏంటంటే మనకి నెత్తికి తగిలేస్తుంది అనమాట. చూసుకోకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయామంటే, ఎందుకంటే అంత ఈవెన్గా లేదు. ముందు నా దగ్గర హైట్ ఒకలా ఉంది, ఇంకా ముందుకెళ్తే ఒకలా ఉంది. చూసారు కదా, ఇక్కడైతే నేను తిన్నగా వెళ్ళిపోయాను, గుద్దుకోపోయాను. మా వారు చెప్పారన్నమాట కొంచెం వంగి వెళ్ళు అని చెప్పి. తర్వాత ఇక్కడ చూడండి ఎంత కిందకుందో. ఇలాగా గుడి చుట్టూతో ప్రదక్షిణ చేసుకుని వచ్చామన్నమాట. చాలా బాగుంది గుడి. లోపల మాత్రం చాలా విశాలంగా ఉంది, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉందన్నమాట. అంటే హాయిగా మాత్రం లోపలికి వచ్చిన తర్వాత చాలా హాయిగా అనిపించింది. కొంచెం నైట్ టైం అవడం వల్ల లైటింగ్ తక్కువ ఉందన్నమాట ఇటు సైడు. అటు సైడ్ చాలా చీకటిగా ఉంది. పిల్లలు వచ్చారనమాట, ఫ్యామిలీ. వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు లోపల ఆడుకోవడానికి చాలా బాగుంది. పిల్లలకు విశాలంగా ఏదైనా కనబడింది అనుకున్న ప్రదేశం ఇంకా ఈ చివరి నుంచి చివరికి పరుగులు పెడుతూ ఉంటారు. వాళ్ళైతే కేకలేస్తున్నారు లోపల. చాలా పెద్ద రీసౌండ్లు వస్తున్నాయి అనమాట. మేము ఈ లైటింగ్ లేని సైడ్ చూద్దాం అని చెప్పి వెళ్ళాము. చీకటగా ఉంది, చాలా చీకటగా ఉంది. నాకు ఆదా హారర్ మూవీలో చూసిన ఫీలింగ్ వచ్చింది లోపలికి వెళ్తుంటే. చూసారు కదా, ఇంకా ఈ లోపలికి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే ఇంకా మనం ఇక్కడ వంగి వెళ్ళాలన్నమాట. నడుము పడిపోద్ది ఇక్కడ లోపలికి, అసలు నిల్చోడానికి అంటూ అస్సలు లేదు. ఇంకా చూద్దాం చెప్పి వెళ్దాము. లోపల చాలా చీకటిగా ఉంది. ఇక్కడితో ఎండ్ అనమాట. ఇంకా ఇక్కడితో టెంపుల్ లోపలికి ఎండ్. ఇక్కడ సైడ్ ఏం ప్లేస్ లేదు. మరి ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతాయో లోపల, ఏంటో భజనలు మరి అలాంటివి జరుగుతాయో నాకు తెలియదు. ఎవరన్నా నన్ను చీకట్లో ఈ తెల్ల డ్రెస్ వేసుకోవడం చూస్తే దెయ్యంలా ప్రేతాత్మలా కనబడతాను అనమాట. అలా ఉన్నాను జిట్ట దిరపోసుకొని. ఇదండి ఈ కేవ్ టెంపుల్. ఈ లోపలంతా ఇలా ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చింది, చాలా బాగుంది. ఎందుకో కొన్ని గుళ్ళు ఫేమస్ పాపులారిటీ ఉండదు, అందువల్ల మనకు తెలియకుండా చాలా ఇలాంటి గుళ్ళు ఎన్నో ఉంటాయి మంచివి. మీకే తెలియకపోతే మాత్రం చూసుకొని, హులిమాము ఏరియాలో మనకి రాయల్ మీనాక్షి రోడ్లో ఉందన్నమాట. ఎవరైనా చెప్పేస్తారు కేవ్ టెంపుల్ అంటే. ఈ బయట వచ్చేసి మనకి వినాయకుడి గుడి ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుందన్నమాట. ఇక్కడ దాని ముందు మళ్ళీ నవగ్రహాలు ఇది కూడా ఉందన్నమాట. నవగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. కరెక్ట్గా వినాయకుడికి దూరుగా పెట్టారనమాట.
ఇది కూడా చాలా బాగుంది. ప్రశాంతంగా ఉందండి గుడి అంతా మాత్రం. ఏమీ కూడా మనకి పెద్ద హంగామాగా ఉండదు. కానీ చాలా హాయిగా అనిపిస్తుంది వెళ్తే మాత్రం. నాకు ఈ సరౌండింగ్స్ చాలా బాగా నచ్చాయి. ఎవరైనా ఇంతవరకు వెళ్ళలేదు ఈ గుడికి అనుకుంటే చూడండి, వెళ్ళండి. చాలా మీకు హాయిగా అనిపిస్తుంది. చూస్తే మాత్రం అబ్బా మంచి టెంపుల్కి వచ్చాను ఫీలింగ్ అదే వస్తుంది. ఇంకా అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేస్తాం అనమాట. దర్శనం అయితే బాగా అయిపోయింది. 7 o'clock క్లోజ్ అనమాట. లాస్ట్లో మంగళారతి ఇచ్చి గుడి క్లోజ్ చేస్తారు. చూసారు కదా, లోపల డే టైం వస్తే ఇంకా బాగుండొచ్చు. నైట్ టైం అవడం వల్ల కొంచెం చీకటిగా ఉంది లోపల గుహ. అసలు ఇదంతా ఫుల్ ఫుల్ ఏంటంటే అంత డెవలప్డ్ ఏరియా అయిపోయింది ఇదంతా. పులిమావు ఏరియా. ఈ ఒక్క కేవ్ టెంపుల్ ఒకటి మాత్రం అలా అప్పటి నుంచి ఇది ఇక్కడ ఇలా ఉంది. చాలా సంవత్సరాల క్రితం వచ్చాము యాక్చువల్గా. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇంకా అప్పటికి ఒక 15 years బ్యాక్ ఏమో వచ్చి ఉంటాం. అప్పటికి కూడా కొంచెం డెవలప్ చేస్తారు. బాగుంది లోపల, చాలా ప్రశాంతంగా ఉంది. అంటే మెడిటేషన్ చేసుకొని హాయిగా కూర్చుందాం కాసేపు, అన్ని బాధలు మర్చిపోయి హాయిగా హ్యాపీగా కూర్చొని ఇక్కడ ఉందామని వస్తే మాత్రం చాలా బాగుంటుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ బెంగళూరులో తెలియదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి విజిట్ చేయండి. మంచి టెంపుల్. ఇంక ఇక్కడ ఏమన్నా బయట ఏంటంటే చాలా ఫుడ్ వ్యాన్లు ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి, చిన్న చిన్న ఫుడ్ కౌంటర్లు పెట్టారు. అన్నీ మొబైలే, కాకపోతే మొబైల్ వ్యాన్స్లో పెట్టుకున్నారనమాట. ఏదన్నా ఉందేమో మేము తినగలిగిద్దని చెప్పి ఒక రౌండ్ అలా నడుచుకొని వెళ్ళాం అనమాట. అన్ని బళ్ళు చూసుకొని వెళ్తున్నాం. ఏ బండ్లో అన్నా మనకు నచ్చింది అని ఉంటుందా తిందాం కొంచెం అని చెప్పేసి. అన్ని నాన్ వెజే, ఒకటి కూడా వెజ్ లేదు. దోశ అలాంటివి ఏం లేవు, ఇడ్లీలు అలాంటివి అన్ని, షవర్మా రోల్స్, కబాబ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈరోజు థర్స్డే. నేను తిను వాసన కూడా చూడం. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక పెద్ద టవర్ ఉంది. టవర్ని చూడండి, అంత పెద్ద బిల్డింగ్ నా వెనకాల చాలా హైట్ ఉంది. ఇది ఎన్ని అడుగులు ఎత్తుంటుందో నాకు తెలియదు, కానీ దీన్ని చూడగానే నాకు బ్యాంకాక్లో మన కూలిపోయిన భవనం గుర్తొచ్చిందనమాట. బాబోయ్, అటు సైడు భూకంపం వచ్చి బిల్డింగ్ కూలిపోయింది కదా, అప్పటి నుంచి ఇలాంటి బిల్డింగ్లు చూస్తుంటే భయం వేస్తుంది అనమాట. ఎప్పుడు ఏమొచ్చి ఏం కూలిపోతాయో తెలియట్లేదు. కానీ అది అలా జరగడం మాత్రం నిజంగా దురదృష్టకరము. ఎప్పుడు ఇలాంటివి జరగకూడదు. దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం సాయిరామ్. ఓకే అండి, బాయ్. అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళి ఉప్మా చేసుకొని తింటాం. ఇక్కడైతే మాకేం దొరకలేదు. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.